అఖిల ఒక బిల్డింగ్ ముందు నిలబడి నేను చేసేది కరెక్టేనా అని తనని తాను ప్రశ్నించుకుంటూ ఉంటుంది. ఈసారి కూడా సాగర్ నన్ను కాపాడడానికి రాలేదు. ముక్కు మొహం తెలియని 5 మనుషుల్ని పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉన్నావని కనీసం నన్ను పలకరించింది కూడా లేదు. మా ఇద్దరి మధ్య ఇంకా ఇలా దూరం పెరుగుతూనే ఉంటుందా అని చిన్నగా అంటూ డిసప్పాయింటెడ్గా మొహం పెట్టింది. తన పక్కనే పార్క్ చేసి ఉన్న పింక్ కలర్ స్పోర్ట్స్ కార్ని చూసి ఒకప్పుడు ఇలాంటి లగ్జరీస్ వస్తువులకు దూరంగా ఉన్న సాగర్ నా పక్కన ఉన్నాడని ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది. ఇప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కానీ సంతోషం లేదు అని చిన్నగా అంటూ కళ్ళు తుడుచుకొని డీప్ బ్రీత్ తీసుకుంది. ఆ తర్వాత పిడికిలి బిగించి తన మనసులో ఉన్న ఎమోషన్స్ని అన్నింటినీ పెదవులపై చిరునవ్వుతో దాచేస్తూ బ్లూ వాటర్ కంపెనీలోకి అడుగుపెట్టింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత అది ఆమె ఫస్ట్ డే. ఆమె డోర్ తీసుకుని లోపలికి వెళ్ళింది ఆలస్యం. అక్కడ ఉన్న ఒక స్త్రీ ఆమె ముందుకు వచ్చి, ఫస్ట్ డే కూడా ఇంత లేటుగా వస్తే ఎలా? ముందు వెళ్ళి ఈ రూమ్ని క్లీన్ చేసి నీ డెస్క్ని చూసుకో. ఆ తర్వాత నువ్వు ఇక్కడేం చేయాలో చెప్తాను అని కసురుకుంటూ అంది. ఆ మాటలు వినగానే అఖిల ఒక్కసారిగా స్టన్ అయింది. నేనిక్కడికేమన్నా కూలీ పని చేయడానికొచ్చానా? రూమ్ క్లీన్ చేయమంటుందేంటి ఈవిడ? అసలు నా పోస్ట్ ఏమిటో ఈమెకు తెలుసా అని మనసులో అనుకుంటూ మౌనంగా నుంచోని ఆవిడ వంక చూస్తూ ఉంది. ఏంటలా గుడ్లు మిటికరించుకొని మింగేసేలా చూస్తున్నావు? నువ్విక్కడ అసిస్టెంట్వే కదా, వెళ్ళి పని మొదలుపెట్టు అని మరోసారి అఖిల ముందు ఉన్న ఆడమనిషి విసుక్కుంటూ అంది. ఆమె గట్టిగా అరుస్తుంటే ఆ కంపెనీలో వాళ్ళందరూ ఒక క్షణం పని ఆపేసి అఖిలను పైనుంచి కిందకి చూశారు. అంతేగాని ఎవరు వచ్చి ఆమెకు సపోర్ట్ చేయలేదు. ఇక్కడేమైనా సినిమా షూటింగ్ జరుగుతుందనుకుంటున్నారా? పనులాపేసి చూస్తున్నారు అని చుట్టూ ఉన్నవాళ్ళని కసురుకుంది ఆ మహిళ. దాంతో మళ్లీ వాళ్ళందరూ తలలు దించుకొని ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. ఆ మహిళ ఎవరో కాదు, దామోదర్రావు చెల్లెలు, బ్లూ వాటర్ కంపెనీకి డిప్యూటీ మేనేజర్. ఆమె పేరు ధరణి. ఆమె తీరును అర్థం చేసుకున్న అఖిల ధైర్యం తెచ్చుకొని, మీరు ఎక్కడో పొరపాటు పడుతున్నట్టున్నారు. నేనిక్కడ అసిస్టెంట్ని కాదు, ఇక్కడ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి వచ్చాను అని నవ్వుతూనే చెప్పింది. అప్పుడే ఆ కంపెనీలో కొత్తగా జాయిన్ అయింది కాబట్టి రూడ్గా ప్రవర్తించి ఎవర్ని అఫెండ్ చేయాలనుకోవట్లేదు. అందుకే తనకి కోపం వచ్చినా సరే సాధ్యమైనంత వరకు దాన్ని కంట్రోల్ చేసుకొని మాట్లాడుతుంది అఖిల. ఆమె మాటలు విన్న ధరణి నడుము మీద చేయి వేసుకుని, నీకెవరు చెప్పారు ఈ కంపెనీలో ప్రాజెక్ట్ డిజైనర్ పోస్ట్ ఖాళీగా ఉందని? ఇక్కడ అసిస్టెంట్ పనులు చేయడానికి మాత్రమే పోస్టులున్నాయి. అందులో జాయిన్ అయిన వాళ్ళు నేనేం చెప్తే అదే చెయ్యాలి. ఇష్టముంటే ఉండు, లేదంటే ఇక్కడ్నుంచి దొబ్బేయ్ అని దురుసుగా మాట్లాడింది. అది విన్న అఖిల అయోమయంగా మొహం పెట్టి ధరణిని ఏరిపారా చూస్తూ ఉంది. ఈవిడ మాట పద్ధతి, అబ్బబ్బా, అసలు ఏ యాంగిల్లో చూసినా ఈవిడ కంపెనీకి డిప్యూటీ మేనేజర్లా లేదు. ఈమెకెలా జాబ్ ఇచ్చారో? అయినా ఇలాంటి వాళ్ళందరూ నాకెందుకు తగులుతారా దేవుడా అని మనసులో అనుకుంది. నువ్వెళ్ళి పని మొదలు పెడతావా లేదా అని మరొకసారి కళ్ళు పెద్దవి చేసి అఖిలని చూస్తూ అడిగింది ధరణి. ఇప్పుడే వెళ్తున్నాను అని ఎర్రబడిన మొహంతో కంగారుగా చెప్పింది అఖిల. ప్రస్తుతం ఆమెకు ఈ జాబ్ ఎంతో అవసరం. అందుకే అక్కడ ఉన్నవాళ్లు ఎలాంటి పని అప్పగించినా సరే సైలెంట్గా చెయ్యాలి అని నిర్ణయించుకుంది. ఆ ఆఫీస్ ఏరియా మొత్తం క్లీన్ చేయడానికి అఖిలకి గంటసేపు పట్టింది. నేలను చూసి తల పట్టుకొని, ఈ పని చేయడానికా నేనింతగా కష్టపడింది అని నిట్టూరుస్తూ అంది. అంతలో ఒక వ్యక్తి ఆమె వెనుక నుండి వచ్చి, హే బ్యూటీ, ఇక్కడ కొత్తగా జాయిన్ అయ్యావా? నాకు కాస్త అర్జెంట్ పని ఉంది, వెంటనే ఈ డాక్యుమెంట్స్ని ప్రింట్ చేసి తీసుకొచ్చి నా డెస్క్ మీద పెట్టు అంటూ కొన్ని డాక్యుమెంట్స్ని అఖిల చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఓకే సార్ అని అఖిల సమాధానమిచ్చేలోపే ఆ వ్యక్తి తనకు కనపడకుండా వెళ్ళిపోయాడు. ఇంతలో ఎక్కడికి పోయాడు? అసలు ప్రింటర్ ఎక్కడుంది అని అఖిల చిరాగ్గా మొహం పెట్టి ప్రింటర్ కోసం వెతకడం మొదలుపెట్టింది. అంతలో మరో వ్యక్తి ఆమె దారికి అడ్డంగా వచ్చి, ఆఫీస్ మొదలై 2 గంటలైంది, ఇంకా డస్ట్బిన్లో నిన్నటి చెత్త అలాగే ఉంది, కాఫీ కూడా అరేంజ్ చేసి పెట్టలేదు, ఏం చేస్తున్నావు ఇంతసేపు అంటూ విసుక్కోవడం మొదలుపెట్టాడు. అలా అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఏదో ఒక విషయం మీద అఖిలను డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు. ఆఫీస్కు వచ్చిన 2 గంటలకే అఖిలకి విసుగు వచ్చేసింది. దాంతో అఖిల తల పట్టుకొని గట్టిగా అరుస్తూ, నేనిక్కడికి నా డ్రీమ్ జాబ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని వస్తే ఇలా నా చేత అడ్డమైన పనులు చేయిస్తున్నారు, నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని అంది.
అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులు తల తిప్పి ఆమె వైపు చూసారే తప్ప ఎవరిలోనూ ఎటువంటి రియాక్షన్ లేదు. ఎందుకంటే అక్కడికి వచ్చే అసిస్టెంట్స్ అందరూ దాదాపుగా అలాగే అరిచి 2 వారాలకే రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. అంతలో ఆ ఆఫీస్ మెయిన్ డోర్ ఓపెన్ అయింది. చేతిలో బ్రీఫ్ కేస్తో చెంపపై చేయి వేసుకుని వాచిపోయిన మొహంతో లోపలికి అడుగుపెట్టాడు దామోదర్రావు. అతన్ని ఆ స్థితిలో చూడగానే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ చుట్టూ చేరారు. మేనేజర్ గారు, ఏంటి మీ మొహం ఇలా అయిపోయింది? మిమ్మల్ని ఎవరైనా కొట్టారా? అసలు మిమ్మల్ని కొట్టే ధైర్యం ఇక్కడెవరికుంది? అంటూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నల వర్షం కురిపించారు. ఆఫీస్కి రాగానే, ఏంటి నసా? నిన్న రాత్రి మా బాబుతో ఆడుకుంటూ ఉన్నప్పుడు కాలు జారి కింద పడ్డాను, అంతేగాని నన్నెవరూ కొట్టలేదు. ముందు మీ అందరూ మీ పనులు చూసుకోండి అని కసురుకున్నాడు దామోదర్రావు. అతని మాటలు అక్కడ ఉన్న వాళ్ళకి నమ్మబుద్ధి కాలేదు. దాంతో తమలో తాము చిన్నగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఏదో చెత్త పని చేసి వాళ్ళావిడకి దొరికిపోయి ఉంటాడు. ఆవిడ గట్టిగా బుద్ధి చెప్పినట్టుంది. అది మన ముందు చెప్పుకోలేక ఇలా ఏవో సాకులు చెప్తున్నాడు అంటూ తమలో తాము నవ్వుకుంటూ ఉంటే ఆ మాటలు దామోదర్ చెవిన వినపడుతూ ఉన్నాయి. అతను అక్కడ ఉన్న ఎంప్లాయీస్ను చిరాగ్గా చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్తూ ఉండగా అక్కడ ఎంప్లాయీస్ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తూ కాఫీ మిషన్ పక్కనే నుంచొని ఉన్న అఖిల దామోదర్ కంటపడింది. అఖిల గారేంటి ఈ పనులు చేస్తున్నారు? ఈ విషయం సాగర్ గారికి కాని తెలిసిందో నన్ను మళ్ళీ ఏడాపెడా వాయించేస్తాడు అని మనసులో అనుకుంటూ కంగారుగా అఖిల దగ్గరికి వెళ్లి, మిస్సెస్ అఖిల, మీరెందుకు ఈ పనులు చేస్తున్నారు అని అయోమయంగా అడిగాడు. మీరు నాకు ఆఫర్ చేసిన జాబ్ ఇదేగా, ప్రాజెక్టు డిజైనర్ పోస్ట్లేవి ఖాళీగా లేవన్నారు, అందుకే ఇది చేస్తున్నాను అని కోపంగా పళ్ళు నూరుతూ అంది అఖిల. ఆమె మాటలు విన్న దామోదర్రావు గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ కొట్టుకుంటూ ఉంది. అతను ఇబ్బందిగా నవ్వుతూ, డిజైనర్ పోస్టు ఖాళీ అయిన వెంటనే మీకే చెప్తాను, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ అవ్వండి అని రిక్వెస్టింగ్గా చెప్పి వెంటనే తన క్యాబిన్లో లోపలికి వెళ్ళిపోయాడు. అతను క్యాబిన్లో కూర్చున్నాడు. కాని మనసంతా బయట తన ఎంప్లాయీస్ అఖిలని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న దానిమీదే ఉంది. దాంతో క్యాబిన్ డోర్ చిన్నగా ఓపెన్ చేసి బయట ఏం జరుగుతుందో చూడ్డం మొదలుపెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అఖిలకి ఆ పని ఈ పని చెప్తూ ఆమెను విసుక్కుంటూ ఉన్నారు. కొంతమంది ఆమెతో మిస్బిహేవ్ కూడా చేస్తున్నారు. అది చూసిన దామోదర్ గుండెల మీద చేయి వేసుకుని, అయిపోయింది, అంతా అయిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి అని వేగంగా అటూ ఇటూ నడవడం మొదలుపెట్టాడు. ఆమె అక్కడ జరిగిందంతా సాగర్కి చెప్తే ఆ రాత్రికి దామోదర్ నరకానికి పోవాల్సి ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉన్నాడు. అంతలో బయట గట్టి శబ్దం అవడంతో మళ్ళీ పరుగున తన క్యాబిన్ డోర్ దగ్గరికి వెళ్లి నుంచొని చూస్తూ ఉన్నాడు దామోదర్. అక్కడ అఖిల తలదించుకొని ఉంది. ఆమె ముందు కొన్ని డాక్యుమెంట్స్ నేలపై పడి ఉన్నాయి. పని రానప్పుడు ఇలాంటి ఉద్యోగంలో చేరడమెందుకు? అవి ఎంత ఇంపార్టెంట్ డాక్యుమెంట్లో నీకు తెలుసా? వాటిని తెచ్చి పెట్టమంటే అది కూడా చేత కాలేదు. ఇలా కింద పడేశావ్. ఏదైనా మిస్ అయితే ఎవరిది బాధ్యత అంటూ అఖిలను విసుక్కుంటూ ఉన్నాడు ఒకతను. సారీ సార్, నేను కావాలని చేయలేదు, బై మిస్టేక్ చేయి జారి పడిపోయాయి అని అఖిల ఏడుపు గొంతుతో చెప్పి కింద పడి ఉన్న డాక్యుమెంట్స్ని తీయడం మొదలుపెట్టింది. అది చూసిన దామోదర్ వెంటనే డోర్ ఓపెన్ చేసి అఖిలని తిడుతూ ఉన్న ఎంప్లాయ్ డెస్కుపై బలంగా కొడుతూ, నరేష్, ఏం చేస్తున్నావయ్యా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, కంపెనీలో ఉన్న వాళ్ళందరూ మన ఫ్యామిలీ లాంటి వాళ్ళని, వాళ్లతో ఇలా ప్రవర్తించొద్దని నీకు ఇంకా బుద్ధి రాలేదా అని గట్టిగా అరిచాడు. అతని అరుపులు వినగానే ఆ ఆఫీస్లో ఉన్న మిగిలిన వాళ్ళందరూ షాక్ అయ్యారు. అఖిల కూడా స్టన్ అయి దామోదర్ రావుని చూస్తూ ఉంది. అతని రియాక్షన్ చూసిన నరేష్ గట్టిగా నవ్వుతూ, సార్, మీరేం మాట్లాడుతున్నారు? మనందరం ఒక ఫ్యామిలీనా అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా దామోదర్ ఒక్కసారిగా అక్కడ ఉన్న డెస్కుపై కొట్టి, ఆపు, ఇప్పటికే నీకు చాలా ఛాన్స్లిచ్చాను, అయినా నువ్వు మారలేదు. నీలాంటి వాడికి ఈ కంపెనీలో స్థానం లేదు. నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నాను. ఈ క్షణమే బయటికి పో అని కోపంగా అన్నాడు. అతను కనీసం నరేష్కి రియాక్ట్ అయ్యే టైం కూడా ఇవ్వలేదు. అతని కోపాన్ని చూసిన నరేష్కి మ్యాటర్ సీరియస్ అని అర్థమవడంతో గొంతు తగ్గించి, ఈరోజు మీకేమైంది? అసలు నేనేం చేశానని నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తున్నారు అని ప్రశ్నించాడు. నువ్వేం చేశావా? అఖిలగారు అంత కష్టపడి పని చేస్తుంటే ఆమెను విసుక్కుంటున్నావు. చూడు, ఆ డాక్యుమెంట్స్ అన్నీ
ఎంత నీట్గా ప్రింట్ చేసి తీసుకొచ్చారో నేను ఏ రోజు చూడని విధంగా. ఈరోజు ఫ్లోర్ తలతలా మెరిసిపోతుంది. కనుక్కుంటే అది అఖిలగారు క్లీన్ చేశారని తెలిసింది. ఇంత కష్టపడి పనిచేస్తున్న ఆవిడను నేను ప్రమోట్ చేస్తున్నాను. నీ పొజిషన్ ఆవిడకిస్తాను అని చెప్పాడు దామోదర్రావు. ఈయనకేమైనా పిచ్చి పట్టిందా? పొద్దున్నే ఇలా అర్థంలేని మాటలు మాట్లాడుతున్నాడేంటి అని అక్కడ ఉన్న ఒక ఎంప్లాయ్ అనగానే అతని పక్కనే నిలబడి ఉన్న ఒక అమ్మాయి చిన్నగా నవ్వుతూ, నిన్న రాత్రి తగిలిన దెబ్బలకి ఖచ్చితంగా బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. అంతలో అక్కడ ఉన్న కొంతమంది ఎంప్లాయీస్ ఛాన్స్ దొరికింది అనుకొని దామోదర్రావుకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. నేను సార్ చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నాను. అఖిలగారు క్లీన్ చేసిన ఫ్లోర్ మీద కాలు పెట్టాలంటే నాకు చాలా గిల్టీగా ఉంది. ఆమె అంత నీట్గా శుభ్రం చేశారు అని అన్నాడు ఒకతను. అవును, వెంటనే ఆవిడని ప్రమోట్ చేయండి అంటూ మరొక నలుగురు గట్టిగా అరవడం మొదలుపెట్టారు. అంతలో జనాలందరూ ఒక చోట గూమిగూడి ఉండడం చూసిన ధరణి హడావుడిగా అక్కడికి వచ్చి ఏం జరిగిందో తెలుసుకుని ఆశ్చర్యపోయింది. నరేష్, నీ జాబ్ని వెంటనే అఖిలకి హ్యాండ్ ఓవర్ చేసి నువ్విక్కడి నుంచి వెళ్ళిపో, ఇక ఇదే ఫైనల్ అని దామోదర్రావు గట్టిగా చెప్పి తన చెల్లిని చూసి చెయ్యి ఊపుతూ, నువ్వు నా క్యాబిన్లోకి రా, నీతో మాట్లాడే పని ఉంది అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న అందరికీ దామోదర్ ప్రవర్తన వింతగా అనిపించినా అఖిల మాత్రం ఎగ్జైటెడ్గా ఉంది. ఇంత త్వరగా నా పొజిషన్ మారుతుందని నేనస్సలు ఊహించలేదు అని మనసులో అనుకుంది. మరోవైపు తన క్యాబిన్కి వెళ్ళగానే అక్కడ ఉన్న గోడకు కూలబడి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు దామోదర్రావు. అతన్ని చూసిన ధరణి వంకరగా నవ్వుతూ, ఏంటన్నయ్యా, కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి పైన కూడా నీకు క్రష్ ఏర్పడిందా? ఈ విషయం వదినకి చెప్పాలా అని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. అది విన్న దామోదర్రావు చెంపలేసుకుంటూ, నోర్ముయ్, ఆ నోటి నుండి ఇంకొకసారి ఇలాంటి మాట రావాలి, నువ్వు నా చెల్లెలు అని కూడా మర్చిపోతాను అని ఆమెను విసుక్కున్నాడు. తన అన్న ఏం మాట్లాడుతున్నాడో అర్థం చేసుకున్న ధరణి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అంటే అఖిల అంటూ తన మాటలను మధ్యలోనే ఆపేసి గుటకలు వేయడం మొదలుపెట్టింది. దామోదర్రావు ప్రవర్తన అఖిలకు అనుమానం తెప్పిస్తుందా? తనకి ప్రమోషన్ రావడానికి గల ముఖ్య కారణం సాగర్ అని తెలిస్తే అఖిల ఎలా రియాక్ట్ అవుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.